Hi students, welcome back to our channel. ఈ వీడియోలో మనము C24 డిప్లొమా సెమిస్టర్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. మ్యాథమెటిక్స్ లో ఎస్పెషల్లీ లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్, ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ డిస్కస్ చేసి తర్వాత ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ అండ్ ప్రతి రాబోయే ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాను. ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. లైక్ అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ముందుగా మనం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ డిస్కస్ చేసి తర్వాత ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. మనకి మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ 3 పార్ట్స్ ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏలో మనకి 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్, 8 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో ఇక్కడ ఎలాంటి చాయిస్ ఉండదు. వీ నీడ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. పార్ట్ బి మనకి 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, 12 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఇక్కడ ప్రతి క్వశ్చన్కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సెక్షన్ ఏ, పార్ట్ ఏలో మనకి ఎలాంటి చాయిస్ ఉండదు, కానీ పార్ట్ బిలో మనకి 3 మార్క్స్ క్వశ్చన్స్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఈ విధంగా 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి ఇంటర్నల్ చాయిస్ 9A, 9B ఏదైనా ఒక క్వశ్చన్ అటెండ్ చేస్తే సరిపోతుంది. అలాగే 10A, 10Bలో ఒక క్వశ్చన్, 11A, 11Bలో ఒక క్వశ్చన్, 12A, 12Bలో ఒక క్వశ్చన్. ఈ విధంగా 4 క్వశ్చన్స్ అటెండ్ చేస్తే 12 మార్క్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్. సో లాస్ట్ సెక్షన్ చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఇక్కడ మనకి లాంగ్ ఆన్సర్స్, ఇక్కడ మనకి చాయిస్ ఉంటుంది, ఇక్కడ కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో ఇక్కడ 4 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 5 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, 20 మార్క్స్ వెయిటేజ్. ఈ వీడియోలో మనం స్పెసిఫిక్గా పార్ట్ సి గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. సో ఈ పార్ట్ సిలో లాంగ్ ఆన్సర్లో ఎస్పెషల్లీ 5th యూనిట్ అండ్ 6th యూనిట్, ఈ 2 యూనిట్స్లో నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ 2 యూనిట్స్లో నుంచే నేను ఎక్కువ క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అండ్ మ్యాట్రిసెస్ నేర్చుకుంటే ఫుల్ మార్క్స్ 20కి 20 ఈజీగా స్కోర్ చేయ స్టూడెంట్స్. సో ముందుగా మనము పార్ట్ సిలో 16th క్వశ్చన్ మీద ఎంఫసిస్ చేయాలి. ఈ 16th క్వశ్చన్ మనకి క్రామర్స్ మెథడ్ అండ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఈ 2 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 15th క్వశ్చన్ చూసినట్టయితే మనకి మ్యాక్సిమం ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ నుంచే ఇస్తాడు. సో ఏ క్వశ్చన్స్ ఇస్తాడో మనం ఆన్సర్ ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం. 14th బి, ఎస్పెషల్లీ 14th బి ఎప్పుడు సాల్వ్ ద ట్రయాంగిల్ ఏబిసి అని ఈ విధంగా క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని పాసిబుల్ వేస్లో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే 13th క్వశ్చన్ మనకి 13th బి మనకి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు మ్యాట్రిసెస్ అండ్ పార్షియల్ ఫంక్షన్స్ నుంచి, ఫ్రాక్షన్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది. సో ఇవన్నిటిని క్వశ్చన్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. లెట్స్ స్టార్ట్ ద ఆన్సర్స్. క్రామర్స్ మెథడ్ని 2 ఎగ్జాంపుల్ చూసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. తర్వాత మీకు ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ డూ ప్రాక్టీస్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద క్వశ్చన్. సో మనకి క్రామర్స్ మెథడ్ క్వశ్చన్ ఈ విధంగా అడగడం జరుగుతుంది. సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఈ విధంగా 3 లీనియర్ ఈక్వేషన్స్ 3 వేరియబుల్స్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే XYZ 3 వేరియబుల్స్, ఇలా 3 ఈక్వేషన్స్ ఇచ్చి సాల్వ్ యూజింగ్ క్రామర్స్ రూల్ ఆర్ క్రామర్స్ మెథడ్ అని అడుగుతారు. సో సాల్వ్ అంటే గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మ్యాథ్స్లో ఫైండింగ్ XYZ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అది ఫైండ్ చేయటమే సాల్వ్ అని అంటాం మ్యాథమెటిక్స్లో. సో ఈ విధంగా క్వశ్చన్ ఇస్తే మనం ఫస్ట్ AXD అనుకోవాలి. ఈ 3 ఈక్వేషన్స్ని 3 డిఫరెంట్ పార్ట్స్గా AXD అనుకోవాలి. ఇక్కడ A అనేది కోషంట్స్ ఆఫ్ XYZ. సో ఇక్కడ ఏ కోషంట్ లేదు కాబట్టి 1. సో ఇక్కడ Y కోషంట్ ఏం లేదు కాబట్టి 1, Z కోషంట్ కూడా ఏం లేదు కాబట్టి 1. ఈ విధంగా రాసుకోవాలి 1 1 1. ఇక్కడ సెకండ్ లీనియర్ ఈక్వేషన్లో X కోషంట్ 2, Y కోషంట్ 2, Z కోషంట్ 3 కాబట్టి 2 2 3 రాసుకోవాలి. అలాగే థర్డ్ లీనియర్ ఈక్వేషన్లో కోషంట్ X కోషంట్ ఏ నెంబర్ లేదు కాబట్టి 1 అనుకోవాలి, Y కోషంట్ 4, Z కోషంట్ 9. ఈ విధంగా థర్డ్ రోలో రాసుకోవాలి 1 4 9. సో దిస్ ఈజ్ ఏ మ్యాట్రిక్స్. సో ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్ ఏ మ్యాట్రిక్స్ ఈ విధంగా రాసుకోవాలి. తర్వాత 3 పార్ట్స్లో సెకండ్ పార్ట్ ఎక్స్ అనుకోవాలి. ఎక్స్ అంటే మనకి ఇక్కడ వేరియబుల్స్. ఈ క్వశ్చన్లో వేరియబుల్స్ ఏవేవి ఉన్నాయి? XYZ. 3 ఈక్వేషన్లో XYZ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కాలమ్ మ్యాట్రిక్స్ ద్వారా మనము XYZని క్యాపిటల్ Xతో రిప్రజెంట్ చేయాలి. తర్వాత డి అనే మ్యాట్రిక్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఏవైతే కాన్స్టెంట్స్ ఉన్నాయో అవి ఇక్కడ 1 6 3 ఈ విధంగా కాలమ్ మ్యాట్రిక్స్ రూపంలో రాసుకోవాలి. సో ఇచ్చిన ఈక్వేషన్స్ని ఈ విధంగా మ్యాట్రిక్స్ ఫామ్లో మనం రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేస్తే మనకి 1 మార్క్ వస్తుంది. క్రామర్స్ మెథడ్ అంటే మనకు తెలుసు ఫైండింగ్ XYZ కదా. సో X ఫార్ములా ఉంది, డిటర్మినెంట్ 1 బై డిటర్మినెంట్, Y డిటర్మినెంట్ 2 బై డిటర్మినెంట్, అండ్ Z ఇంతకుముందు అనుకున్నాం కదా ZXYZ ఫైండ్ అవుట్ చేయటమే సాల్వ్ అని. సో జెడ్ని మనము ఈ ఫార్ములాతో రాయాల్సి ఉంటుంది, డిటర్మినెంట్ 3 బై డిటర్మినెంట్. ఈ డిటర్మినెంట్ 1 ఏంటి సార్, డిటర్మినెంట్ అంటే ఏంటి, డిటర్మినెంట్ 2, డిటర్మినెంట్ 3 అంటే ఏంటి అనేది మీకు డౌట్ ఉంది. ఇప్పుడు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనము డినామినేటర్లో ఉన్న డిటర్మినెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే చెప్తాను.
ఈ డిటర్మినెంట్ మనము ఏ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో తీసుకొని మనము క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే మ్యాట్రిక్స్ ఫామ్‌లో కాదు, డిటర్మినెంట్ ఫామ్‌లో. ఈ విధంగా 2 స్ట్రెయిట్ లైన్స్ పెట్టి, సో 1 ఇంటూ 2, 3, 4, 9 ఫస్ట్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ ఈ 1ని మనం నెగెటివ్ నంబర్‌తో రిప్రజెంట్ చేయాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, డిటర్మినెంట్ ఫైండ్ ఔట్ చేసేటప్పుడు ఈ మిడిల్ టర్మ్‌ని నెగెటివ్ నంబర్‌తో రిప్రజెంట్ చేయాలి. సో నెగెటివ్ ఏ నంబర్ ఉంటే ఇక్కడ ఆ నంబర్ తీసుకొని, సో ఈ రోలో ఈ కాలమ్‌లో ఉన్న ఏదైతే వాల్యూస్ ఉన్నాయో తీసుకోవద్దు. 2, 3, 1, 9 ఆ విధంగా తీసుకోవాలి. తర్వాత 1ని 2, 2, 1, 4 ఈ విధంగా తీసుకొని మనం మల్టిప్లై చేయాలి. ఎలా మల్టిప్లై చేయాలంటే ఈ 1 అదే విధంగా పెట్టుకొని ఈ 2 మల్టిప్లై చేయాలి. 2 9s are 18 మైనస్ 4 3s are 12. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ 2 9s are 18 అలాగే పెట్టుకొని నెగెటివ్, ఇప్పుడు ఈ 4 ఇంటూ 3ని నెగెటివ్ నెంబర్తో రిప్రజెంట్ చేయాలి. సిమిలర్గా -1 అదే విధంగా రాసుకొని 2 ఇంటూ 9 -1 ఇంటూ 3. సో -1 2 9s are 18 1 3s are 3 అలాగే +1 ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 4s are 8 -1 2s are 2. సో ఇక్కడ ఈ 1 ఇంటూ 2ని ఈ డయాగ్నల్లో ఉన్నది ఎప్పుడు నెగిటివ్ నెంబర్లో పెట్టుకోవాలి. సో 18 - 12 is 6, 18 - 3 is 15, 8 - 2 is 6. సో 1 6 are 6, 15 1s are 15, 1 6 are 6. సో 6 + 6 is 12, 12 - 15 వాల్యూ is -3. ఇది డిటర్మినెంట్ వాల్యూ. డిటర్మినెంట్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. మేక్ ఏ నోట్. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం మనము డిటర్మినెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ప్రాసెస్లో ఇక్కడ ఈ క్వశ్చన్కి మనకి డిటర్మినెంట్ -3 రావడం జరిగింది. ఇంతకుముందు ఫార్ములాలో మనము ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే డిటర్మినెంట్ 1 / డిటర్మినెంట్ అనుకున్నాం కదా. ఇప్పుడు డిటర్మినెంట్ 1 ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్తాను. సో ఇంతకుముందు మనము డి మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసాము. 1 6 3 ఇవి కాన్స్టెంట్ ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్లో. డిటర్మినెంట్ 1లో ఇవి ఫస్ట్ కాలంలో రిప్రజెంట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, డి మ్యాట్రిక్స్లో ఉన్న ఏవైతే కాలం మ్యాట్రిక్స్ ఉందో అది డెల్టా 1లో ఫస్ట్ కాలంలో రాసుకొని, సో ఏ మ్యాట్రిక్స్లో ఉన్న 2 కాలమ్స్ సెకండ్ కాలం థర్డ్ కాలం ఏదైతే ఉన్నాయో అవి అలాగే రిప్లేస్ చేయాలి. సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు టేక్ డిటర్మినెంట్ 1. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఇంతకుముందు క్యాలిక్యులేట్ ఎలా చేసాము, 1 ఇక్కడ రాసుకొని ఈ రెండు మ్యాట్రిక్స్ డయాగ్నల్స్ని మల్టిప్లై చేయాలి. 2 9s are 18 -4 3s are 12, 18 - 12 6. సో ఈ 1 ఇంటూ 6 ఎలా వచ్చిందో మీకు చూసారు కదా. ఈ 1 రిప్రజెంట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మైనస్ అని రిప్రజెంట్ చేసుకొని పెట్టుకోవాలి. -1 ఇప్పుడు 6 9s are 54 -3 3s are 9. సో 54 - 9 45. సో ఈ 1 మల్టిప్లై చేసేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ 6 4ని మల్టిప్లై చేయాలి. అండ్ 6 4s are 24 -3 2s are 6. సో 24 - 6 is 18. సో 1 6s are 6, 45 1s are 45, 18 1s are 18. మనం సింపుల్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేస్తే -21 వస్తుంది. ఫస్ట్ మనము ఈ విధంగా డిటర్మినెంట్ ఫామ్లో రాసుకొని డిలో ఉన్న మ్యాట్రిక్స్ 1 6 3 ఏదైతే ఉందో కాలం మ్యాట్రిక్స్ అది సెకండ్ కాలంలో రిప్రజెంట్ చేయాలి. సో డి మ్యాట్రిక్స్ని సెకండ్ కాలంలో రిప్రజెంట్ చేసుకొని ఏవైతే ఏ మ్యాట్రిక్స్ ఫస్ట్ కాలం అవి అదే విధంగా ఇక్కడ రాసుకోవడమే డిటర్మినెంట్ 2 మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ చేసుకోవాలి. సో తర్వాత చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మనము ఇంతకుముందు ప్రాసెస్ ఏ విధంగా అయితే డిటర్మినెంట్ ఫామ్లో యూజ్ చేస్తామో అదే ప్రాసెస్ చేయాలి. 1 ఇంటూ 6 9s are 54 -3 3s are 9. 54 - 9 is 45. సో ఇక్కడ ఈ 1 రిప్లేస్ చేసేటప్పుడు -1 చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ కాలంలో ఫస్ట్ రోలో ఉన్న సెకండ్ కాలం ఈ నెంబర్ని నెగిటివ్తో రిప్రజెంట్ చేసుకోవాలి. 2 9s are 18 -3 1s are 3. 18 - 3 is 15. సో ఈ 1 రిప్రజెంట్ చేసేటప్పుడు మనము ఈ నెంబర్స్తో మల్టిప్లై చేయాలి. 2 3s are 6 -6 1s are 6. సో 6 - 6 is 0. 45 1s are 45, 15 1s are 15, 1 0s are 0. 45 - 15 is 30. This is delta 2. సిమిలర్లీ డి మ్యాట్రిక్స్లో ఉన్న ఏవైతే కాలంలో ఉన్నాయో ఆ నెంబర్స్ని థర్డ్ కాలంలో డెల్టా 3లో రిప్రజెంట్ చేసుకొని ఏ మ్యాట్రిక్స్లో ఉన్న ఫస్ట్ 2 కాలమ్స్ ఈ విధంగా రాసుకోవాలి. సో సిమిలర్గా మనము డిటర్మినెంట్ వాల్యూ అయితే రాసుకోవాలి. 1 ఇంటూ 6 - 24 విచ్ ఈజ్ -18. సో ఈ 1 పెట్టుకునేటప్పుడు నెగిటివ్ నెంబర్ పెట్టుకోవాలి. తర్వాత 2 3s are 6, 1 6s are 6. సో 6 - 6 0. సో ఈ 1 ఈ విధంగా పెట్టుకొని తర్వాత ఈ కాలమ్స్ మల్టిప్లై చేయాలి. 2 4s are 8 -2 1s are 2. 8 - 2 is 6. సో 1 into 18 is 18. 1 0s are 0, 6 1s are 6. -18 + 6 వాల్యూ is -12. సో ఈ విధంగా
మనము డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 తీసుకోవాలి. సో ఇంతకుముందు చెప్పినట్టు x వాల్యూ డెల్టా 1 బై డెల్టా కదా. సో x ఈజ్ డెల్టా 1 బై డెల్టా. సో డెల్టా 1 ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? డెల్టా 1 -21. సో ఈ -21ని ఈ విధంగా రాసుకుందాము. అలాగే డెల్టా వాల్యూ ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం స్టార్టింగ్లో. సో డెల్టా వాల్యూ మనకి ఎంత వచ్చింది? వాల్యూ -3 వచ్చింది కదా. ఈ ఎక్స్ ఫార్ములాలో రాసుకోవాలి. డెల్టా 1 బై డెల్టా అంటే -21 బై -3 ఈజ్ +7. సిమిలర్లీ వై కనుక్కోవాలంటే డెల్టా 2 బై డెల్టా. సో ఇంతకుముందు డెల్టా 2 30 అండ్ డెల్టా వాల్యూ -3. 30 బై -3 ఈజ్ -10. అండ్ జెడ్ డెల్టా 3 బై డెల్టా. డెల్టా 3 క్యాలిక్యులేట్ చేస్తే మనం ఆల్రెడీ -12 వచ్చింది అండ్ డెల్టా వాల్యూ -3 వచ్చింది కాబట్టి నెగిటివ్ నెగిటివ్ క్యాన్సిల్ అయింది. 12 బై 3 ఈజ్ 4. సో x is 7, y is -10, z is 4. This is how you need to find x, y, z in Cramer's rule. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కనుక్కోవాలంటే మనకి ఈ ఫార్ములా అయితే యూజ్ చేయాలి. x ఈజ్ ఈక్వల్ టు a ఇన్వర్స్ d. సో ఇక్కడ ఏ ఇన్వర్స్ అంటే ఏంటి, డి అంటే ఏంటి, ఎక్స్ అంటే ఏంటి అనేది వివరంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఒక ప్రాక్టీస్కి క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా 3 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 3 వేరియబుల్స్లో క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 3 లీనియర్ ఈక్వేషన్స్లో ప్రతి లీనియర్ ఈక్వేషన్లో XYZ అనే 3 వేరియబుల్స్ అయితే ఉన్నాయి. సో ఆ వేరియబుల్స్ని, ఆ 3 లీనియర్ ఈక్వేషన్ని ఈ విధంగా 3 మ్యాట్రిక్స్ రూపంలో రాసుకోవాలి. AXD. ఏ మ్యాట్రిక్స్ని మనము ఈ కోషన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఈక్వేషన్ కోషన్ లీనియర్ ఈక్వేషన్లో కోషంట్ XYZ కోషన్స్ ఏవైతే ఉన్నాయో 1 1 1 అని ఏ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోలో రాసుకోవాలి. సెకండ్ లీనియర్ ఈక్వేషన్లో XYZ కోషన్ 2 2 3 సెకండ్ రోగా రాసుకోవాలి ఏ మ్యాట్రిక్స్లో. అలాగే థర్డ్ లీనియర్ ఈక్వేషన్ X కోషంట్ ఏం లేదంటే 1 అనుకోవాలి, Y కోషన్ 4, Z కోషన్ 9ని థర్డ్ రోగా ఈ విధంగా ఏ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ చేసుకోవాలి. అలాగే x అనేది వేరియబుల్స్. సో ఈ క్వశ్చన్లో వేరియబుల్స్ ఏంటి? XYZ కాబట్టి ఈ క్యాపిటల్ Xని మ్యాట్రిసెస్ కాలమ్ మ్యాట్రిక్స్లో XYZ రూపంలో రాసుకోవాలి. అండ్ D అనేది కాన్స్టెంట్. సో ఇక్కడ రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో 1 6 3 అది D మ్యాట్రిక్స్ కింద ఈ విధంగా కాలమ్ మ్యాట్రిక్స్ రూపంలో రాసుకోవాలి. సో ఒక్కసారి మనకి AX ఈజ్ ఈక్వల్ టు D రూపంలో అంటే 3 మ్యాట్రిక్స్ AXD కనుక్కున్నాక మనము డిటర్మినెంట్ కనుక్కోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, డిటర్మినెంట్ అంటే ఇక్కడ డెల్టా రూపంలో ఈ సింబల్ డెల్టా ఉంటుంది. నేను ఒకసారి డెల్టా అంటాను, డిటర్మినెంట్ అంటాను, బోత్ ఆర్ వన్ అండ్ సేమ్. సో ఈ డెల్టా ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ మ్యాట్రిక్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో కాకుండా స్క్వేర్ మ్యాట్రిక్స్లో కాకుండా ఈ విధమైన 2 స్ట్రైట్ లైన్స్ తీసుకొని పెట్టడమే మనం డిటర్మినెంట్ అంటాం. సో ఈ డిటర్మినెంట్ ఏ మ్యాట్రిక్స్లో ఉన్నాయి తీసుకొని, సో ఈ డిటర్మినెంట్ వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ 1 అని రాసి ఈ 2 మ్యాట్రిక్స్ని మనము మల్టిప్లై చేయాలి 1తో. సో 1 ఇంటూ 2 3 4 9. ఇక్కడ సెకండ్ ఏదైతే ఉందో ఫస్ట్ రోలో సెకండ్ కాలం ఏదైతే నంబర్ ఉందో 1 అది నెగిటివ్ సింబల్ పెట్టుకోండి 1 రాసి. సో ఇక్కడ 2 3 1 9 అంటే ఇక్కడ సెకండ్ కాలంలో ఏవైతే ఉన్నాయో ఎలిమెంట్స్ తీసుకోకుండా మిగతా ఎలిమెంట్స్ తీసుకొని ఈ విధంగా రాసుకోవాలి. థర్డ్ ఎలిమెంట్ 1 అని పెట్టుకొని 2 2 1 4 ఈ విధంగా రాసుకోవాలి. 1 ఇంటూ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 9s 18 మైనస్ ఈ రెండు మల్టిప్లై చేశాక ఈ రెండు మల్టిప్లై చేసేటప్పుడు మైనస్ రాసుకోవాలి. 2 9s 18 మైనస్ 4 3s 12. 18 మైనస్ 12 is 6. ఇవన్నీ మల్టిప్లై చేసుకోవాలి. అలాగే -1 అలాగే రాసుకొని ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 9 2s 18 మైనస్ 3 1s 3. 18 మైనస్ 3 ఈజ్ 15. మళ్ళీ 1ని 2 4s 8 2 1s 2. 8 మైనస్ 2 ఈజ్ 6. సో 6 1s 6, 15 1s 15 ప్లస్ 6. 6 ప్లస్ 6 12. 12 మైనస్ 15 ఈజ్ -3. సో డిటర్మినెంట్ అన్న డెల్టా అన్న ఒకటే కదా. సో దీని వాల్యూ ఇప్పుడు మనకు తెలియడం జరిగింది -3. ఈ వాల్యూ 0 ఉంటే మనకి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అప్లికబుల్ కాదు. ఇక్కడ 0 కాకుండా వేరే వాల్యూ వచ్చింది కాబట్టి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ మనం ఇప్పుడు ఎలా కనుక్కోవాలో చెప్తాను. ఒక్కసారి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేశాక మనం కోఫాక్టర్ ఆఫ్ C తీసుకోవాలి. కోఫాక్టర్ ఆఫ్ C అంటే 3/3 మ్యాట్రిక్స్ని మనము కొత్తగా ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 3/3 మ్యాట్రిక్స్ అంటే మనకి ఇక్కడ 3 rows 3 columns ఉంటాయి. సో ఇక్కడ M11 అంటే ఈ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం డిటర్మినెంట్ ఏదైతే ఉందో డిటర్మినెంట్లో ఈ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని తీసేసి మిగతా ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిప్లై చేయాలి. ఎలా మల్టిప్లై చేయాలి? డయాగ్నల్స్లో 2 9s 18 మైనస్ 4 3s 12. 18 మైనస్ 12 ఈజ్ 6. మళ్ళీ చెప్తాను, ఈ M11 పొజిషన్లో కోఫాక్టర్ ఆఫ్ C ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలిమెంట్ ఇక్కడ డిటర్మినెంట్లో ఉన్న
ఈ M11 పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని ఈ కాలం ఈ రో ఏవైతే ఉన్నాయో తీసేసి మిగతా ఎలిమెంట్స్ని మల్టిప్లై చేయాలి. ఏ విధంగా? డయాగ్నల్ రూపంలో మల్టిప్లై చేసి 2 9s 18 4 3s 12 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 6 వస్తుంది. అది ఇక్కడ రాసుకోవాలి. సో ఈ విధంగా కోఫాక్టర్ ప్రతి ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత సో ఇక్కడ ఈ ఎలిమెంట్ పొజిషన్ అంటే ఇక్కడ ఈ ప్లేస్లో పొజిషన్లో ఎలిమెంట్ M12 అంటాము. ఈ పొజిషన్ని M12లో కనుక్కోవాలంటే మనము ఈ 2 3 1 9 ఈ డయాగ్నల్స్ నంబర్స్ను మల్టిప్లై చేయాలి. 2 9s 18 3 1s 3 18 minus 3 is 15. అది ఇక్కడ రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ 1 ఏదైతే ఉందో ఈ 1 పొజిషన్లో ఉన్న అంటే ఇక్కడ M13 అంటాం పొజిషన్. దీని పొజిషన్ M13 అంటే ఫస్ట్ రో థర్డ్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం సింపుల్గా ఈ నంబర్స్ని ఏ నంబర్స్ని 2 2 1 4 ఉంది కదా, వాటిని డయాగ్నల్ రూపంలో మల్టిప్లై చేయాలి. 2 4s 8 minus 1 2s 2 2 4s 8 minus 2 is 6. అది ఇక్కడ రాసుకోవాలి. దీన్ని M13 పొజిషన్ అంటాం. ఇప్పుడు M21 పొజిషన్, ఇక్కడ M21 పొజిషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చెప్తాను. ఈ పొజిషన్ తీసుకోవాలంటే మనము ఇక్కడ డెల్టా ఏవైతే మ్యాట్రిక్స్ ఉందో వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఎరేజ్ చేసి ఇంకోసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, M12 అంటే ఈ ఎలిమెంట్ని తీసేసి సో ఈ రో ఈ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ని ఇగ్నోర్ చేయాలి. సో 2లో ఉన్న రో అండ్ కాలం, ఈ రోలో ఉన్న ఎలిమెంట్స్ ఈ రోలో ఉన్న ఎలిమెంట్స్ ఆర్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ తీసేసి మిగతా ఏవైతే ఉన్నాయో డయాగ్నల్ రూపంలో మల్టిప్లై చేయాలి. 1 9s 9 minus 1 4s 4 1 9s 9 minus 4 is 5. అది ఇక్కడ M21 ప్లేస్లో రాసుకోవాలి. ఈ పొజిషన్ M22 ఈ పొజిషన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ మనము డిటర్మినెంట్ ఏవైతే ఉందో ఆ మ్యాట్రిక్స్లోకి వెళ్ళి సో ఈ పొజిషన్ని తీసేయాలి. సో ఇక తీసేస్తే మనకి ఈ కాలం ఈ రోలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రం ఇగ్నోర్ చేయండి. సో మిగతా ఏవైతే ఉన్నాయో డయాగ్నల్ రూపంలో మల్టిప్లై చేయాలి. 1 9s 9 1 1s 1. సో 1 9s 9 minus 1 9 minus 1 is 8. అది ఇక్కడ రాసుకోవాలి. అలాగే సిమిలర్గా M23 ఈ పొజిషన్లో ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ డిటర్మినెంట్ దగ్గరికి వెళ్ళి సో ఈ పొజిషన్ని కనుక్కోవాలంటే డిటర్మినెంట్ దగ్గరికి వెళ్ళి ఈ M23 దగ్గరికి వెళ్ళి సో ఈ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ని ఈ రోలో ఉన్న ఎలిమెంట్స్ని ఇగ్నోర్ చేసి సో బ్యాలెన్స్ ఉన్న ఎలిమెంట్ మిగతా ఉన్న ఎలిమెంట్స్ని డయాగ్నల్ రూపంలో మల్టిప్లై చేయాలి. 1 4s 4 1 1s 1. సో 4 minus 1 is 3. అది ఇక్కడ M23 పొజిషన్లో పెట్టాలి. సో ఇది ఈ పొజిషన్ M31 పొజిషన్. సో M31 ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ చెప్తున్నాను, ఈ M31 ఇక్కడ డిటర్మినెంట్లోకి వెళ్ళి M31ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. సో M31ని ఐడెంటిఫై చేశాక ఇక్కడ M31 ఈ డిటర్మినెంట్ 1 పొజిషన్లో చూడండి, ఆ 1 పొజిషన్లో ఉన్న రో ఎలిమెంట్స్ అండ్ కాలం ఎలిమెంట్స్ని ఇగ్నోర్ చేసి మిగతా ఎలిమెంట్స్ డయాగ్నల్ లాగా ఉన్నది మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 1 3s 3 minus 2 1s 2. సో 3 minus 2 is 1. అది ఇక్కడ రాసుకోవాలి. దిస్ ఈజ్ M31. ఈ పొజిషన్ M32 పొజిషన్. ఈ పొజిషన్ తీసుకోవాలంటే ఇక్కడ మ్యాట్రిక్స్లో ఉన్న M32 థర్డ్ రో సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ని తీసుకోవాలి. ఆ ఎలిమెంట్ రూపంలో ఉన్న కాలమ్స్ అండ్ రోస్ని ఇగ్నోర్ చేసి మిగతా ఎలిమెంట్స్ని మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ 1 3s 3 2 1s 2. సో 3 minus 2 is 1. సో ఫైనల్గా మనము M33 ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనము ఇక్కడ డిటర్మినెంట్లో ఉన్న 9 అనేది నెంబర్ థర్డ్ రో థర్డ్ కాలంలో ఉన్న నంబర్ని తీసుకొని ఆ కాలం ఆ రోస్ ఉన్న ఎలిమెంట్స్ని ఇగ్నోర్ చేసి మిగతా ఎలిమెంట్స్ని డయాగ్నల్ రూపంలో మల్టిప్లై చేయాలి. 1 2s 2 2 1s 2 2 minus 2 is 0. ఒక్కసారి ఈ విధంగా అన్ని మేజర్స్ ఓకే అన్ని MIJ అంటే మైనర్స్ అన్ని మైనర్స్ని ఫైండ్ అవుట్ చేశాక మనము సింబల్స్ని మాత్రం ఈ విధంగా తీసుకోవాలి. ఫస్ట్ ఇది ప్లస్ తీసుకోవాలి అండ్ ఇది మైనస్ తీసుకోవాలి. ఇది ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. సో ఈ విధంగా తీసుకుంటే వీటిని మనము కోఫాక్టర్ ఆఫ్ C అంటాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కోఫాక్టర్ ఆఫ్ C ఈ విధంగా రావడం జరిగింది. ఒకటి 6 minus 15 plus 6 minus 5 8 minus 3 1 minus 1 0.
ఒక్కసారి కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేశాక ఈ విధంగా మనము వీటిని ట్రాన్స్పోజ్ చేయాలి. అంటే రోస్‌ని కాలమ్స్‌గా, కాలమ్స్‌ని రోస్‌గా తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ రో 6 మైనస్ 15 6 కదా! ఈ రోని నేను కాలమ్‌గా తీసుకోవాలి. 6 మైనస్ 15 6 ఇది రో రూపంలో ఉంది. కాలమ్ పెట్టుకున్నాను. ఈ రోని కాలమ్‌గా తీసుకున్నాను. -5 8 -3 -5 8 -3 ఈ రోని కాలమ్. సో దీన్ని మనం ట్రాన్స్పోజ్ అంటాము. ఏమంటాము? ట్రాన్స్పోజ్. అంటే ఇక్కడ అడ్జాయింట్ ఆఫ్ ఏ కనుక్కోవాలంటే మనకి సి ట్రాన్స్పోజ్ అంటే సి అంటే కోఫాక్టర్. కోఫాక్టర్ ఆఫ్ సిని ట్రాన్స్పోజ్ చేస్తే మనము దాన్ని అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటాం. గుర్తుపెట్టుకోండి. మనకి కోఫాక్టర్ ఎలా వచ్చింది? ఇంతకుముందు చూసాం కదా! మైనస్ ఎలా ఫైండ్ అవుట్ చేసామో ఆ విధంగా తీసుకున్నాక దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేదాన్ని మనం అడ్జాయింట్ ఏ అంటాం. సో అడ్జాయింట్ ఏ అంటే ఏడీజే అడ్జాయింట్ ఏ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫాక్టర్ ఆఫ్ సి మ్యాట్రిక్స్. ఒకసారి అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేశాక మనకి మెయిన్ ఫార్ములా మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో మెయిన్ ఫార్ములా ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ డి. మనకి ఆల్రెడీ డి తెలుసు, కాన్స్టెంట్. ఇంతకుముందు చూసాం కదా స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో డి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ 163, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్స్ XYZ. సో ఇప్పుడు మెయిన్గా మనం లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో వచ్చేసాము. ఈ ఏ ఇన్వర్స్ని చూసుకోవాలి. ఏ ఇన్వర్స్కి ఒక ఫార్ములా ఉంది. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ. ఇంతకుముందు అడ్జాయింట్ ఏ ఏదైతే మ్యాట్రిక్స్ ఉందో దట్ వన్ హ్యాస్ టు బి డివైడెడ్ విత్ డెల్టా డిటర్మినెంట్. డెల్టా అంటే డిటర్మినెంట్. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ మెయిన్ ఫార్ములా ఇంతకుముందు చెప్పిన కదా x ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ అంటే ఇది. అండ్ డి. సో డి అంటే 163 కాన్స్టెంట్స్ 163 దీన్ని మల్టిప్లై చేస్తే మనకు వస్తుంది. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అడ్జాయింట్ని ఈ మ్యాట్రిక్స్తో డి మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేసి వాల్యూని -1/3తో తర్వాత డివైడ్ చేయాలి. సో దీన్ని అడ్జాయింట్ బై డిటర్మినెంట్ ఉంది కదా, డిటర్మినెంట్ మనకు తెలుసు -3 వచ్చింది మనకి స్టార్టింగ్లో. ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి డిటర్మినెంట్ మనకి -3 వచ్చింది కదా. ఈ -3ని మనం డినామినేటర్ రాసుకోవాలి. ఎందుకంటే ఏ ఇన్వర్స్ అడ్జాయింట్ బై డిటర్మినెంట్ కాబట్టి ఈ డినామినేటర్లో రాసుకున్నాను. అడ్జాయింట్ ఏంటి? ఈ మ్యాట్రిక్స్ 6 -5 1 -15 8 -1 6 -3 0 and it has to be multiplied with D. A inverse adjoint A by determinant into D. D ఎంత? 163. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ అడ్జాయింట్ ఏని 163ని మల్టిప్లై చేద్దాము. మల్టిప్లై చేస్తే ఈ విధమైన కాలమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఎలా మల్టిప్లై చేయాలని చెప్తాను. ఈ 651 ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ మల్టిప్లై చేయాలి. 6 into 1 -5 into 6 1 into 3 మల్టిప్లై చేయాలి. సో 6 1s are 6 -5 into 6 is -30 and 1 into 3 is 3. So 6 -30 plus 3 is -21. ఇప్పుడు సెకండ్ రో అండ్ ఈ కాలమ్ని మల్టిప్లై చేయాలి. -15 into 1 -15 and 8 into 6 48 and -1 into 3 is -3. 15 plus 48 minus 3 is +30. అలాగే థర్డ్ రో అండ్ ఈ కాలమ్ని డి కాలమ్ని మల్టిప్లై చేయాలి. ఎలా మల్టిప్లై చేయాలి? 6 into 1 is 6 -3 into 6 is -18 and 0 into 3 is 0. సో 6 -18 plus 0 is -12. సో దిస్ ఈజ్ మనం ఏం చేసాం ఇంతకుముందు? ఓన్లీ అడ్జాయింట్ ఏ అండ్ డీని మల్టిప్లై చేసాం కదా. ఇప్పుడు దాన్ని -1/3తో డివైడ్ చేయాలి. సో -1/3ని ఈ ఏదైతే అడ్జాయింట్ ఏ అండ్ డితో మల్టిప్లై చేసామో -21 30 12 వచ్చిందో దాన్ని ఈ -1/3 ప్రతి టర్మ్ని అంటే ప్రతి ఎలిమెంట్తో డివైడ్ చేయాలి. అంటే -21/-3 ఇది చూడండి -21/-3 అలాగే 30/-3 అలాగే -12/-3. సో ఇక్కడ చేస్తే మనము సింపుల్గా మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 1s 3 7s ఇక్కడ ఆన్సర్ రావడం జరిగింది. అలాగే 3 1s 3 10s ఇక్కడ నెగిటివ్ సింబల్ ఉంది కదా -10 అలాగే రాయడం జరిగింది. -3 1s 3 4s సో 4. సో ఇక్కడ ఎక్స్ అనేది మనము వేరియబుల్స్ తీసుకున్నాం కదా XYZ, దాన్ని మనం ఏ ఇన్వర్స్ డితో మల్టిప్లై చేశాక ఏదైతే వాల్యూస్ వచ్చాయో అది ఇక్కడ రాసుకోవాలి. 7 -10 అండ్ 4 ఇంతకుముందు వచ్చింది కదా. ఇప్పుడు ప్రతి టర్మ్ x ఈజ్ ఈక్వల్ టు 7 ఈక్వేట్ చేసుకోవాలి, y ఈజ్ ఈక్వల్ టు -10తో ఈక్వేట్ చేసుకోవాలి అండ్ z ఈజ్ ఈక్వల్ టు 4తో ఈక్వేట్ చేయాలి. సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు ఫైండ్ XYZ ఇన్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్.
ఇంతకుముందు మనం 16th క్వశ్చన్ అయిన మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అండ్ క్రామర్స్ రూల్. ఈ 16th క్వశ్చన్ ఎప్పుడు మనం లాస్ట్ నుంచి వస్తున్నాము క్వశ్చన్ పేపర్లో. సో ఎందుకంటే ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ కాబట్టి 16th క్వశ్చన్ అయిన మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ క్రామర్స్ రూల్ డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు 15th క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. 15th క్వశ్చన్ మనకి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ల నుంచి ఎక్కువ అడుగుతారు. సో ఈ ఫోకస్ చేసి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ప్రాబ్లమ్స్ మీద మనకి 5 మార్క్స్ ఫుల్గా వస్తుంది. సో ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో ఇలాంటి క్వశ్చన్స్ జనరల్గా అడుగుతాడు. సైన్ ఇన్వర్స్ 4/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ 7/25 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 117/125. ఇక్కడ సైన్ ఇవ్వచ్చు, కాస్ ఇవ్వచ్చు, టాన్ ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా ఎలా ఆన్సర్ ఇవ్వాలి అనేది వివరంగా చెప్తాను. ఇది 5 మార్క్స్కే కాదు 3 మార్క్స్ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేయాలంటే మనం ముందుగా ఈ ఫార్ములాస్ అయితే తరోగా నేర్చుకోవాలి. సో ఫస్ట్ సైన్ ఫార్ములాస్. సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది స్టూడెంట్స్, మేక్ ఏ నోట్. సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. కాస్ చూద్దాం. కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి. కాస్లో స్టార్టింగ్ రెండు ఫంక్షన్స్ కాసే ఉంటాయి. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది. మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. tan ఫార్ములా tan a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. సో ఇక్కడ ప్లస్ ఉంటే న్యూమరేటర్లో ప్లస్ ఉంటుంది, డినామినేటర్లో మైనస్ ఉంటుంది. tan a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. సో ఈ ఫార్ములాస్ తరోగా నేర్చుకుంటే స్టూడెంట్ ట్రస్ట్ మీ విల్ స్కోర్ ఫుల్ మార్క్స్. 3 మార్క్స్లో అండ్ 5 మార్క్స్లో డెఫినెట్గా ఫుల్ స్కోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ ట్రయాడ్స్, పైథాగరస్ ట్రిప్లెట్స్ కూడా అనొచ్చు. ఈ ట్రిప్లెట్స్ని కూడా మనం తరోగా నేర్చుకుంటే ఎంత ఉపయోగపడుతుందో ప్రాబ్లం చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 3, 4, 5 అనేది ఒక పైథాగరస్ ట్రిప్లెట్. 5, 12, 13 ఇక్కడ రౌండప్ చేసేది హైపోటెనస్. 8, 15, 17 అనేది ఇంకొక పైథాగరస్ ట్రిప్లెట్. 7, 24, 25 అండ్ ఇంకోటి 6, 8, 10. సో ఇక్కడ 10 అనేది హైపోటెనస్. ఈ 5 పైథాగరస్ ట్రిప్లెట్ అండ్ ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. చాలా మంది ట్రిగ్నోమెట్రిక్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ టఫ్ అనుకుంటారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్. సో ఇమీడియట్గా మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా దీన్ని మనం ఏగా భావించాలి. అండ్ సెకండ్ టర్మ్ని కూడా బి అనుకోవాలి. ఫస్ట్ టర్మ్ని ఏ, సెకండ్ టర్మ్ని బి. అది ఫస్ట్ స్టెప్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్. ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఫస్ట్ లెట్ ఏవైతే టర్మ్ ఉందో దాన్ని ఏ అనుకోండి, సెకండ్ టర్మ్ని ఆర్ థర్డ్ టర్మ్ని ఎన్ని ఇస్తే ఏబిసి ఈ విధంగా అనుకోవాలి. సో ఇక్కడ సైన్ ఇన్వర్స్ 4/5 మనం ఏ అనుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/5 అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే సైన్ ఇన్వర్స్ అక్కడ పోతే సైన్ ఫంక్షన్ అవుతుంది. 4/5 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ అన్న, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/5 అన్న ఒకటే. ఇప్పుడు మీరు చెప్పండి సైన్ ఇన్వర్స్ 7/25 బి అంటే సైన్ బి ఈజ్ 7/25 అవుతుంది. ఎందుకంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అక్కడ పోతే నార్మల్గా అవుతుంది. సైన్ బి 7/25 ఈజ్ ఈక్వల్ టు సైన్ బి, సైన్ బి ఈజ్ ఈక్వల్ టు 7/25. దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. సైన్ ఏ 4/5 అయితే ఇక్కడ మనము కాస్ ఏ తీసుకోవాలి. సో ఇక్కడ మీరు ఎలాంటి క్యాలిక్యులేషన్ చేసుకున్నా డైరెక్ట్గా మీరు 3/5 పెట్టొచ్చు. సార్ సైన్ ఏ 4/5 అయితే కాస్ ఏ 3/5 ఎలా అయింది అని మీరు డౌట్ వస్తే ఇంతకుముందు పైథాగరస్ ట్రిప్లెట్స్ ఆర్ ట్రయాడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3, 4, 5 ఇక్కడ ఇవ్వడం జరిగింది. 4/5 అంటే ఇది తీసుకోవాలి. సో ఇది హైపోటెనస్ ఎప్పుడు డినామినేటర్లో ఉంటుంది. అది ఓకే. హైపోటెనస్ ఎప్పుడు డినామినేటర్లో 5 ఉంటుంది, పెద్ద నెంబర్. సో ఇక్కడ సైన్లో 3 ఉంది కదా, ఇక్కడ చూడండి సారీ సైన్లో 4 ఉంది కదా, ఈ 4 న్యూమరేటర్లో ఉంటే ఆటోమేటిక్గా కాస్ 3/5 అవుతుంది. ఒకవేళ సైన్ ఏ 4/5 అయితే కాస్ ఏ 3/5 ఎలా, బేస్డ్ ఆన్ దిస్ పైథాగరస్ ట్రిప్లెట్. ఇప్పుడు చూడండి ఒకవేళ సైన్ ఏ 3/5 అవుతే మీరు చెప్పండి కాస్ ఏ ఏమవుతుంది. సో ఇక్కడ 3/5 అంటే ఈ నెంబర్ యూజ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ కాస్ ఏ 4/5 అవుతుంది. సో ఈ విధంగా నేను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకొకటి చూడండి సైన్ బి 7/25 విచ్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. మీరు ఇప్పుడు కాస్ బి ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించండి. 7/25కి రిలేటెడ్గా ట్రిప్లెట్ ఏంటి 7, 24, 25. ఇంతకుముందు ట్రిప్లెట్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పాను కదా. సో ఇది 7, 24, 25 ఈ ట్రిప్లెట్ని మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు సైన్ బి 7/25 ఇవ్వడం జరిగింది. 7/25 సైన్ బి అవుతే మీరు చెప్పండి కాస్ బి ఏమవుతుంది. సో ఏదైతే మిగిలిందో ఆ నంబర్ని 24/25 డినామినేటర్ సేమ్ పెట్టుకోవాలి. ఎందుకంటే అది ఈ హైపోటెనస్ కాబట్టి. సో ఈ విధంగా మనము ఈ ఫార్ములా అప్లై చేసిన మనకి 3/5 వచ్చింది. సో ఇక్కడ కూడా 24/25. ఇది సింపుల్గా మీకు ట్రిప్లెట్స్ ఆర్ పైథాగరస్ ట్రయాడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు సింపుల్ షార్ట్ కట్లో మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి సైన్ ఏ కాస్ ఏ సైన్ బి కాస్ బి 4 టర్మ్స్ వచ్చేటట్టు చూసుకోండి. వచ్చాక ఇక రైట్ సైడ్ ఏముంది సైన్ ఇన్వర్స్ ఉంది కదా, ఆ ఫార్ములా అప్లై చేయాలి. సైన్ ఏ ప్లస్ బి
ఎందుకు sin a ప్లస్ బి చేయాలి సార్ అని మీరు అడిగితే ఇక్కడ రైట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఆ ఫార్ములా రూపంలో రాసుకోవాలి. sin a ప్లస్ బి ఇంతకుముందు డిస్కస్ చేశాం కదా ఫార్ములాలో, sin a cos b ప్లస్ cos a sin b. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ఇక్కడ రిప్లేస్ చేయాలి. sin a ప్లేస్లో ఎంత పెట్టుకోవాలి? 4/5 ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్లో మనం sin a లాగా తీసుకున్నాం కదా 4/5. cos b ఎంత? ఇక్కడ చూడండి cos b 24/25 ఇక్కడ రిప్లేస్ చేయడం జరిగింది. ఫార్ములాలో ఉన్న ప్లస్ cos a ఎంత? 3/5 అండ్ sin b ఎంత? sin b ఈజ్ 7/25. సో ఇక్కడ ఈ 4ని ఇక్కడ ఫార్ములా రూపంలో నేను ఇక్కడ అప్లై చేశాను. ఇప్పుడు సింపుల్గా మనము లెఫ్ట్ ఇక్కడ ప్లస్కి లెఫ్ట్ ఏదైతే ఉందో మల్టిప్లై చేయాలి. 4 into 24 96, 5 into 25 125. రైట్ సైడ్ ప్లస్కి రైట్ సైడ్ 7 3s are 21, 5 into 25 is 125. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డినామినేటర్లో సేమ్ 125 ఉన్నాయి కాబట్టి రెండు 125 బదులు ఒకటే రాసుకోవాలి. మనం ఎల్సిఎం అంటాము. 96 + 21 is 117. ఓకే, మనం ఏం తీసుకున్నాము? sin a ప్లస్ బి తీసుకున్నాము. సో మనకి sin a ప్లస్ బి తీసుకుంటే ఆన్సర్ ఎంత వచ్చింది స్టూడెంట్స్? మీరే చూడండి ఎంత వచ్చింది? 117/125 వచ్చింది. సో మనకి a ప్లస్ బి ఇక్కడ చూడండి a ప్లస్ బి ఈజ్ నథింగ్ బట్ sin ఇన్వర్స్ 117/125. ఎందుకంటే ఇక్కడ సైన్ అక్కడ పోతే సైన్ ఇన్వర్స్ అవుతుంది. సో సైన్ ఇన్వర్స్ 117/125. సో స్టార్టింగ్లో ఏని ఏమనుకున్నాం మనము? స్టార్టింగ్లో ఏని సైన్ ఇన్వర్స్ 4/5 అనుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ రిప్లేస్ చేద్దాం. సైన్ ఇన్వర్స్ 4/5 ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ బీని ఏమనుకున్నాము? సో మీరే చూడండి బీని మనము సైన్ ఇన్వర్స్ 7/25 అనుకున్నాము. ఇక్కడ సైన్ బి ప్లేస్లో సైన్ ఇన్వర్స్ 7/25 రాసుకొని రైట్ హ్యాండ్ సైడ్ అదే విధంగా రాసుకోవాలి. సైన్ ఇన్వర్స్ 117/125. సో దిస్ ఈజ్ వాట్ దే ఆస్క్డ్ టు ప్రూవ్. వి ప్రూవ్డ్. మళ్ళీ ఇంకోసారి నట్షెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇచ్చిన వాటిని ఏబి అనుకొని సైన్ ఇన్వర్స్ ఉంటే జనరల్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/5, సైన్ బి ఈజ్ ఈక్వల్ టు 7/25. ఏదైతే ఉందో రైట్ సైడ్ ఆ ఫార్ములా అప్లై చేయాలి. ఆ ఫార్ములా అప్లై చేసి ఇక్కడ ఈ 2 ఇచ్చారు కదా, మనము థర్డ్ కాస్ ఏ కాస్ బి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ట్రిప్లెట్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు ఈ 4 సైన్ ఏ సైన్ బి కాస్ ఏ కాస్ బిని ఈ ఫార్ములాలో అప్లై చేసి సింపుల్గా ఎల్సిఎం తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు సైన్ ఏ ప్లస్ బి అనుకున్నాము, దాని ఆన్సర్ 117/125 వచ్చింది. ఇప్పుడు సైన్ అట్ సైడ్ పోతే సైన్ ఇన్వర్స్ అయింది. ఏ ఏమనుకున్నాము? సైన్ ఇన్వర్స్ 4/5, బి ప్లేస్లో సైన్ ఇన్వర్స్ 7/25. బేస్డ్ ఆన్ ద ఫస్ట్ స్టెప్ ఇక్కడ రిప్లేస్ చేస్తే మనకి ఏదైతే అడిగాడో అదే రావటం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు డూ సచ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. ఇంకొక మోడల్లో ఒక క్వశ్చన్ ఇస్తాను. ఇది టెక్స్ట్ బుక్, టెక్స్ట్ బుక్ ఇంటర్ అయినా సరే మీకు ఏదైనా సరే డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కానీ ఇది డిఫరెంట్ ప్రాబ్లమ్. ఇక్కడ సైన్ ఇన్వర్స్ 4/5, సైన్ ఇన్వర్స్ 5/13. ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు ప్రాబ్లంలో సైన్ ఇన్వర్స్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కాస్ ఇన్వర్స్ కాబట్టి మనము కాస్ ఏ ప్లస్ బి తీసుకోవాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఆ ఫార్ములా అప్లై చేయాలి. కాస్ ఏ కాస్ బి, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ రాసుకోవాలి. సైన్ ఏ సైన్ బి. ఇంతకుముందు చెప్పాను మీకు, ఫస్ట్ ఏదైతే ఇస్తే దాన్ని ఏ అనుకోవాలి, సెకండ్ టర్మ్ని బి అనుకోవాలి. సైన్ ఇన్వర్స్ 4/5 ఏ అయితే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/5 అవుతుంది. సైన్ ఇన్వర్స్ 5/13 ఇస్ బి అయితే సైన్ బి 5/13 అవుతుంది. సో ఇలా అనేది మీకు ఇంతకుముందు చెప్పాను. ఒకసారి సైన్ ఏ సైన్ బి వచ్చాక మనము కాస్ ఏ కూడా కనుక్కోవాలి. చెప్పండి మీరు, సైన్ ఏ 4/5 అయితే కాస్ ఏ ఎంత అవుతుంది? సైన్ ఏ 4/5 అయితే కాస్ ఏ ఎంత అవుతుంది? 3/5. ఇక్కడ డినామినేటర్లో సేమ్ ఉండేటట్టు చూసుకోండి. ట్రయాడ్స్లో ఏదైతే మిగిలిందో అది కాస్. అండ్ సైన్ బి 5/13. 5/13 అంటే మనకి తెలుసు ట్రిప్లెట్స్ 5 12 13. సో ఇక్కడ సైన్ బి 5/13 అంటే కాస్ బి ఎంత? సో 5/13 అంటే ఇక్కడ 12/13 అవుతుంది. సో సింపుల్గా ఎలా చేసుకున్నామో మీకు ఎలా వచ్చిందో అనేది కూడా తెలిసిపోయింది. సో ఇప్పుడు ఫార్ములాలో అప్లై చేస్తే కాస్ ఏ, ఇక్కడ చూడండి కాస్ ఏ ఎంత? కాస్ ఏ 3/5, కాస్ ఏ ప్లేస్లో 3/5, కాస్ బి 12/13 మైనస్ ఫార్ములాలో ఉన్న మైనస్ 4/5 అండ్ 5/13ని సైన్ ఏ సైన్ బి ప్లేస్లో రిప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ మైనస్కి ముందు ఏదైతే ఉన్నాయో వీటిని మల్టిప్లై చేయాలి. ఎందుకంటే కాస్ ఏ కాస్ బి అంటే కాస్ ఏ ఇంటూ కాస్ బి అన్నట్టు. సో 12 3s are 36, 13 5s are 65 మైనస్ 4 5s are 20, 13 5s are 65. సో డినామినేటర్లో సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ నంబర్ని అలాగే పెట్టుకోవాలి. 36లో నుంచి 20 పోతే 16. సో మనం ఏమనుకున్నాము? కాస్ ఏ ప్లస్ బి తీసుకున్నాము. మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 16/65 వచ్చింది. సో ఇక్కడ కాస్ని ఇటు సైడ్ రైట్ సైడ్ పంపిద్దాం. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు
కాస్ని అటు సైడ్ పంపిస్తే కాస్ ఇన్వర్స్ 16/65 అవుతుంది. ఇక్కడ ఏ ప్లేస్లో మనం స్టార్టింగ్లో ఏ ప్లేస్లో ఏమనుకున్నాము, సైన్ ఇన్వర్స్ 4/5 అనుకున్నాం కదా, అది ఇక్కడ రాసుకోవాలి. అండ్ బీని ఇక్కడ చూడండి, బీని సైన్ ఇన్వర్స్ 5/13 కదా, అది ఇక్కడ బి ప్లేస్లో రాసుకోవాలి. సో ఇక్కడ సైన్ ఇన్వర్స్ 5/13 రైట్ హ్యాండ్ సైడ్ అదే రాసుకుంటే మనకి ఏదైతే అడిగాడో అది ప్రూవ్ చేసాం. హెన్స్ వీ ప్రూవ్డ్ వాట్ ఎవర్ దే ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్. ఈ ప్రాసెస్లో మీరు చేస్తే 5 మార్క్స్లో అడిగితే 5 ఫుల్ మార్క్స్ వస్తాయి, 3 మార్క్స్లో అడిగితే 3 మార్క్స్. సో రైట్ సైడ్ ఏది ఉంటే ఆ ఫార్ములా అప్లై చేయడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ని చేయడానికి ప్రయత్నించండి స్టూడెంట్స్. రైట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి ఇంకొకటి ట్యాన్లో చూద్దాము. సో ఇక్కడ tan ఇన్వర్స్ 1/7 ప్లస్ tan ఇన్వర్స్ 1/13, ఇక్కడ మైనస్ tan ఇన్వర్స్ 2/9 అక్కడ పోతే ప్లస్ tan ఇన్వర్స్ 2/9 అవుతుంది. ఇది ఇంటర్ టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మనకి కూడా డెఫినెట్గా డిప్లొమాలో కూడా యూజ్ఫుల్ అవుతుంది. అండ్ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో కూడా ఒకసారి రిపీట్ అయిన క్వశ్చన్. సో ఇక్కడ ఫార్ములా ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఇంతకుముందు చెప్పినట్టు tan ఇన్వర్స్ 1/7ని మనం ఏమనుకోవాలి, ఏ అనుకోవాలి. సెకండ్ టర్మ్ని tan ఇన్వర్స్ మైనస్ 1/13ని ఏమనుకోవాలి, బి అనుకోవాలి. ఫస్ట్ స్టెప్ అది. సో నెక్స్ట్ ఏంటి, సో ఇక్కడ tan ఇన్వర్స్ని అటు సైడ్ పంపిస్తే tan ఏ, ఓకే, 1/7 ఈజ్ ఈక్వల్ టు tan ఏ అవుతుంది. నేను tan ఏ ఈజ్ ఈక్వల్ టు 1/7. ఇక్కడ మీరు చెప్పండి tan బి ఈజ్ ఈక్వల్ టు 1/13. ఇప్పుడు tan ఏ 1/7, tan బి 1/13 కాబట్టి ఇక్కడ మనం tan ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేయాలి. ఎందుకంటే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో tan ఉంది కాబట్టి. సో tan ఏ ప్లస్ బి ఫార్ములా ఇక్కడ మనము tan బి ఇంకేం అవసరం లేదు, ఎందుకంటే sin ఏ కాస్ బి 4 టర్మ్స్ ఇక్కడ అవసరం లేదు, ఓన్లీ 2 టర్మ్స్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఫార్ములా మనకు తెలుసు, tan ఏ ప్లస్ tan బి ఈజ్ ఈక్వల్ టు tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan A into tan B. This is the formula. Already in the starting of the ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా, అప్లై చేసిన. ఇప్పుడు tan A వాల్యూ ఎంత, సో tan A వాల్యూ ఎంత 1/7 ఇక్కడ రిప్లేస్ చేస్తున్నాను న్యూమరేటర్లో. అండ్ tan B వాల్యూ ఎంత 1/13 ఇక్కడ దీని ప్లేస్లో నేను రిప్లేస్ చేసిన 1/13 డివైడెడ్ బై 1 మైనస్ tan A ఇంటూ tan B. tan A is 1/7, tan B is 1/13. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎల్సిఎం తీసుకోవాలి న్యూమరేటర్లో. 7/13కి ఎల్సిఎం ఏంటి 91. 7 13s are 91 కాబట్టి ఆ 13ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. 13 7s are 91 కాబట్టి ఆ 7ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. 1 13s are 13, 1 7s are 7 డివైడెడ్ బై 1 మైనస్ ఈ న్యూమరేటర్ని మల్టిప్లై చేద్దాం. 1 1s are 1, 13 7s are 91. సో ఇప్పుడు చూడండి 13 + 7 is 20/91. అండ్ ఇక్కడ 91ని ఈ 1తో మల్టిప్లై చేయాలి. 91 1s are 91 మైనస్ 1/91. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి స్టెప్ రాస్తే ఈ విధంగా వస్తుంది మనకి 20/91 బై 90/91. ఎందుకంటే 91లో నుంచి 1 తీస్తే 90. ఇక్కడ సెకండ్ టర్మ్ అండ్ ఫోర్త్ టర్మ్ సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సో 20/90 రిప్లేస్ అయింది. సో మనం ఏమనుకున్నాము, tan A ప్లస్ బి తీసుకున్నాము. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 20/90. సో 20/90 అన్న 2/9 అన్న ఒకటే, ఎందుకంటే 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ట్యాన్ని అటు సైడ్ పంపిస్తే tan ఇన్వర్స్ అవుతుంది. సో A ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 2/9. ఏ ప్లేస్లో ఎంత పెట్టాలి ఇప్పుడు, tan ఇన్వర్స్ 1/7. బి ప్లేస్లో ఎంత పెట్టాలి, tan ఇన్వర్స్ 1/13. సో ఇట్ ఈస్ tan ఇన్వర్స్ 2/9. అదే అడగడం జరిగింది, మనం అదే ప్రూవ్ చేసాము. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు ప్రూవ్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ డెఫినెట్గా మీరు ఈ క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే వినడం అర్థమైనట్టే ఉంటుంది, కానీ ప్రాబ్లం చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే మీరు రీచెక్ చేయండి వీడియోని ఎలా చెప్పాను అనేది, దాని ప్రకారం మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి C21లో ఈ క్వశ్చన్ మనకి ఇవ్వడం జరిగింది మోడల్ పేపర్లో. అండ్ ఈ క్వశ్చన్ మనకి C24 మోడల్ పేపర్లో ఇవ్వడం జరిగింది. బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఒకసారి కానీ సింపులే, ఎలా చేయాలో చెప్తాను. tan ఇన్వర్స్ x, tan ఇన్వర్స్ y, tan ఇన్వర్స్ z ఈజ్ ఈక్వల్ టు π/2. మనం ఇది ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇంతకుముందు చెప్పినట్టు tan ఇన్వర్స్ x అనగానే మనం ఫస్ట్ ఏ అనుకోవాలి, tan ఇన్వర్స్ బిని tan ఇన్వర్స్ వైని బి అనుకోవాలి, tan ఇన్వర్స్ జెడ్ని సి అనుకోవాలి. tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే tan a ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది, ఎందుకంటే tan ఇన్వర్స్ అక్కడ పోతే tan a ఈజ్ ఈక్వల్ టు x. ఇప్పుడు చూడండి tan b ఈజ్ ఈక్వల్ టు y అండ్ tan c ఈజ్ ఈక్వల్ టు z. సో ఈ విధంగా మనకి ఫస్ట్ స్టెప్ రాసుకుంటే ఇక్కడ దాకా మనకు 1 మార్క్ వస్తుంది. ఇప్పుడు ఏమి ఇవ్వడం జరిగింది అంటే, ఇప్పుడు వీటిని a ప్లస్ బి ప్లస్ సి, ఇది ఏ కదా, సో a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు π/2. π/2 అంటే 90 degrees, ఎందుకంటే పై మనము ట్రిగ్నోమెట్రీలో 180 degreesగా తీసుకోవాలి. 180/2 అన్న 90 అన్న ఒకటే.
ఏ ప్లస్ బి ప్లస్ సి పై బై 2 ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ సి అటు సైడ్ పంపించాను, మైనస్ సి అయిపోయింది. పై బై 2 మైనస్ సి. ఇప్పుడు రెండు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ tan పెట్టుకుందాము. tan ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ సి. మనకు తెలుసు tan 90 మైనస్ సి ఈజ్ కాట్ సి అని మనకు తెలుసు. సో ఈ tan 90 మైనస్ సిని మన ఆల్ సిల్వర్ సి టీ కప్స్లో tan 90 మైనస్ సి ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్ ఉంటాయి కాబట్టి 90 ఉంటే చేంజ్ అవుతుంది, tan విల్ చేంజ్ టు కాట్. సో tan ఫార్ములా మనకు తెలుసు, tan ఏ ప్లస్ బి ఫార్ములా tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ ప్లస్ tan బి. ఇప్పుడు tan ఏ ఏమనుకున్నాము, ఎక్స్ అనుకున్నాము, tan బి వై వచ్చింది, 1 మైనస్ ఎక్స్ ఇంటూ వై. సో tan ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, కానీ ఇక్కడ tan ఏ ప్లస్ బిలో ఎంత వచ్చింది, కాట్ సి వచ్చింది కదా, విచ్ ఈస్ జెడ్. సో కాట్ సి అన్న 1 బై tan సి అన్న ఒకటే. సో tan సి జెడ్ వచ్చింది కాబట్టి దీన్ని మనము ఏదైతే tan ఏ ప్లస్ బి ఇది వచ్చింది చూడు, ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై, దాన్ని 1 బై జెడ్తో ఈక్వేట్ చేయాలి. సో ఇప్పుడు 2 రేషియోస్ మనం ఈక్వేట్ చేస్తే మనం క్రాస్ మల్టిప్లై చేయాలి స్టూడెంట్స్. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఇక్కడ 2 రేషియోస్ ఉన్నాయి కాబట్టి క్రాస్ మల్టిప్లై చేయాలి. ఈ డినామినేటర్ ఈ న్యూమినేటర్తో మల్టిప్లై చేయాలి, ఈ న్యూమినేటర్ ఈ డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వైని జెడ్తో మల్టిప్లై చేయాలి, జెడ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై. 1ని ఎక్స్ మైనస్ 1 మైనస్ ఎక్స్ వైతో మల్టిప్లై చేయాలి. 1ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా అదే నెంబర్ వస్తుంది కాబట్టి జెడ్ ఇంటూ ఎక్స్ జెడ్ ఎక్స్ ఆర్ ఎక్స్ జెడ్, జెడ్ ఇంటూ వై వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ వై. ఈ ప్లస్ ఎక్స్ వై ఇటు సైడ్ పోతే మైనస్ ఎక్స్ వై అవుతుంది కాబట్టి సో ఈ మైనస్ ఎక్స్ వై ఇక్కడ పంపించాను, ప్లస్ ఎక్స్ వై, ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ zx is equal to 1. That's what they're asked to prove and we proved. సింపుల్గా మనం ఏబిసి అనుకుంటే అండ్ ఇచ్చిన ఫంక్షన్ని మనం ఫార్ములాలో అప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది స్టూడెంట్స్. ఇంతకుముందు దాంట్లో పై బై 2 అన్నాడు, ఇక్కడ పై అన్నాడు, దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. సో దీన్ని ఏ అనుకుందాము, దీన్ని బి అనుకుందాము, దీన్ని సి అనుకుందాము. అప్పుడు tan a is equal to x, tan b is equal to 1, y, tan c is equal to z. సో ఇప్పుడు a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై అవుతుంది. ఈ ప్లస్ సి నట్ సైడ్ పంపిస్తే మైనస్ సి. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ మళ్ళీ tan అనుకుందాము, tan a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు tan పై మైనస్ సి. రెండుట్లో దీనికి దీనికి ముందు tan అనుకోవాలి. ఎందుకు సార్ tan ఏ అనుకోవాలంటే ఇక్కడ క్వశ్చన్లో tan రూపంలో ఇవ్వడం జరిగింది కాబట్టి, tan ఇన్వర్స్ రూపంలో ఇవ్వడం కాబట్టి tan అనుకోవాలి. సో tan a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అప్లై చేద్దాం, tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. ఇక్కడ tan 180 మైనస్ టీటా, ఆల్ సిల్వర్ టీ కప్స్లో tan 180 మైనస్ టీటా సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లో tan నెగిటివ్ కాబట్టి మైనస్ tan c తీసుకోవాలి. మైనస్ tan c అన్న మైనస్ జెడ్ అన్న ఒకటే, ఎందుకంటే ఇంతకుముందు చూసాం కదా tan c జెడ్, ఇక్కడ మైనస్ tan c ఇస్ మైనస్ జెడ్. ఇది రైట్ హ్యాండ్ సైడ్ tan c మైనస్ జెడ్, ఇది నోట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అప్లై చేయాలో చెప్తా. ఇప్పుడు tan a ప్లస్ బి ఫార్ములా అప్లై చేశాక tan a ప్లస్లో ఎక్స్, tan b ప్లస్లో వై, 1 మైనస్ tan a tan b అంటే ఎక్స్ ఇంటూ వై. సో దిస్ హ్యాస్ టు బి ఈక్వేటెడ్ విత్ మైనస్ జెడ్, ఎందుకంటే ఈ రెండింటిని ఈక్వేట్ చేశాం కాబట్టి దీని వాల్యూ మనకు మైనస్ జెడ్ ఉంది కదా, ఈక్వేట్ చేయాలి. సో ఇక్కడ మనము ఈ డినామినేటర్ని ఇక్కడ సైడ్ పంపిస్తే మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ జెడ్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ వై. సో ఇక్కడ మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏదైతే అడిగాడో అది రావటం జరుగుతుంది. సో ఇక్కడ 15th ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఇది చాలాసార్లు అడిగిన సందర్భాలు ఉంది, ఇది ఒక్కసారి చూసుకోండి. ఇది కూడా మోడల్ పేపర్లో ఉన్న క్వశ్చన్. 16th క్వశ్చన్ డిస్కస్ చేసాము, 15th కూడా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో ఏ క్వశ్చన్ వస్తుందో ఎలా చేయాలనేది కూడా చూసాము. ఇప్పుడు 14th క్వశ్చన్. ఈ 14th క్వశ్చన్ కంపల్సరీ సాల్వ్ ద ట్రయాంగిల్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ టాపిక్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ ఎలా ఇస్తారు, మనం ఆన్సర్ ఎలా సాల్వ్ చేయాలని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సాల్వ్ ద ట్రయాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు √3 + 1 cm, యాంగిల్ బి 30, యాంగిల్ సి 45. అసలు సాల్వ్ అంటే ఏం చేయాలనేది చెప్తాను. సో ఈ విధంగా ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఏబిసి క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేయడం జరుగుతుంది అండ్ సైడ్స్ని స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సితో రిప్రజెంట్ చేస్తాం. సో మనము ఈ 6 పారామీటర్స్ని మనము 3 యాంగిల్స్ 3 సైడ్స్ని కనుక్కోవటంలో ఈ ముఖ్య ఉద్దేశం. సాల్వ్ ద ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ 3 యాంగిల్స్ కనుక్కోవాలి. ఈ 6 పారామీటర్స్లో 3 క్వశ్చన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ సైడ్ సెంటీమీటర్స్ అంటే సైడ్, యాంగిల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 యాంగిల్స్ 1 సైడ్ ఇవ్వడం జరిగింది. మనం ఏం కనుక్కోవాలంటే థర్డ్ యాంగిల్ అండ్ మిగిలిన 2 సైడ్స్ కనుక్కోవాలి. అంటే ఈ క్వశ్చన్లో మనకి 3 ఇస్తారు, మిగతా 3 మనం కనుక్కోవాలి. సో ఆ 3 ఏవి ఇస్తారు, సైడ్స్ ఇవ్వచ్చు, యాంగిల్స్ ఇవ్వచ్చు. ఇక్కడ 2 యాంగిల్స్ 1 సైడ్ ఇవ్వడం జరిగింది. జనరల్గా మనకి 3 సైడ్స్ ఇవ్వచ్చు ఆర్ 2 సైడ్స్ ఇచ్చి 1 యాంగిల్ ఇవ్వచ్చు. ఇలా కాంబినేషన్ ఆఫ్ యాంగిల్స్ అండ్ సైడ్స్ ఇస్తారు. సో మిగతాయి కనుక్కోవాలి.
సో ఈజీగానే ఉంటుంది. కాకపోతే మనం ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఫార్ములాస్ అయితే తరోగా చూడాలి. సో లాస్ ఆఫ్ సైన్స్ ఈ ఫార్ములా కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ సి. సో సైన్స్ ఇలా ఉన్నప్పుడు ఈ విధమైన ఫార్ములా అప్లై చేయాలి. సో ఏ అనేది సైడ్ స్మాల్ ఏ అండ్ క్యాపిటల్ ఏ అనేది మీకు ఇంతకు ముందు చెప్పినట్టు యాంగిల్. సో ఈ ఫార్ములా ఏదైనా రెండుని ఈక్వేట్ చేయాలి బేస్డ్ ఆన్ ద గివెన్ పారామీటర్స్ ఇన్ ద క్వశ్చన్. సో క్వశ్చన్లో ఏ విధంగా అడిగితే ఆ రెండుని మాత్రమే మనం ఈక్వేట్ చేయాలి. ఒక్కొక్కసారి ఫస్ట్ 2 ఈక్వేట్ చేయాలి, ఫస్ట్ థర్డ్ ఈక్వేట్ చేయాల్సి ఉంటుంది, సెకండ్ థర్డ్ ఈక్వేట్ చేయాల్సి ఉంటుంది. అది ఏ 2 ఈక్వేట్ చేయాలనేది క్వశ్చన్ బట్టి మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లా ఆఫ్ క్వశ్చన్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ. సో అలాగే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ac కాస్ బి, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ ఏ. కొన్ని సందర్భాల్లో మనకి సైడ్స్ అయితే జనరల్గా ఈ ఫార్ములా లాస్ ఆఫ్ సైన్స్ చూస్తాము. అదే యాంగిల్స్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా ఫర్ కొసైన్స్ ఆఫ్ యాంగిల్స్. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. సో ఏ అడిగితే యాంగిల్ ఇక్కడ బి స్క్వేర్ సి స్క్వేర్ రాసి 2bc మైనస్ ఏ స్క్వేర్ రాయాలి. కాస్ బి అయితే ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac అండ్ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab. ఈ ఫార్ములా ఈ నాలెడ్జ్తో మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ వన్ సైడ్ 2 యాంగిల్స్ ఇవ్వడం జరిగింది. మనం ముందుగా థర్డ్ యాంగిల్ కనుక్కోవాలి. మనకి తెలుసు థర్డ్ యాంగిల్ ఈజీగా కనుక్కోవచ్చు. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన యాంగిల్ 30 degrees 45 degrees కాబట్టి థర్డ్ యాంగిల్ 105 degrees ఉంటుంది. ఎందుకంటే మనందరికి తెలుసు సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ 180 degrees కాబట్టి 180లో నుంచి ఈ 2 30 ప్లస్ 45 ఎంత 75. 180లో నుంచి 75 పోతే 105, అది యాంగిల్ ఏ. సో ఇక్కడ మనము ఒక యాంగిల్ కనుక్కున్నాం అంటే ఇక్కడ 3 యాంగిల్స్ వచ్చాయి అండ్ వన్ యాంగిల్ ఏ ఇవ్వడం జరిగింది, వన్ సైడ్ ఏ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది సైడ్ బి అండ్ సైడ్ సి. ఇది కనుక్కోవాలంటే సైన్ రూల్ యూజ్ చేయాలి. ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ సి. సార్ బి బై సైన్ బి ఎందుకు మీరు పెట్టట్లేదు సార్ అంటే ఇక్కడ మనకి సి అనే యాంగిల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి సి యాంగిల్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ సి కనుక్కోవాలి అండ్ స్మాల్ ఏ కూడా ఇవ్వడం జరిగింది అండ్ క్యాపిటల్ ఏ అంటే యాంగిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా సైడ్ సి కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి సి ఈజ్ ఈక్వల్ టు, సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ సైన్ సి బై సైన్ ఏ. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేశాను, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ సి, ఈ రెండు మల్టిప్లై చేయాలి గుర్తుపెట్టుకోండి, డివైడెడ్ బై సైన్ ఏ చేయాలి. మనకి ఏ వాల్యూ తెలుసు ఎంత, √3 + 1 క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది ఇంటూ సారీ సైన్ సి వాల్యూ అంటే సైన్ సి ఎంత, ఇక్కడ సి ఏమో 45, సైన్ 45 1/√2 ఇక్కడ అప్లై చేయడం జరిగింది బై సైన్ ఏ. సైన్ ఏ ఎంత 105. సో సైన్ 105 ఫార్ములా √6 + √2/4. ఇది ఒకసారి తెలుసుకోవాలి. సో మనం ఇక్కడ సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి సి వాల్యూ 2√2 వస్తుంది. సో మనకి ఇక్కడ ఇంకొక సైడ్ కూడా రావడం జరిగింది, ఏ ఇవ్వడం జరిగింది, సి కూడా కనుక్కున్నాము. ఇప్పుడు బి ఫైండ్ అవుట్ చేయాలి. బి ఫైండ్ అవుట్ చేయాలంటే మనము ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బి ఫార్ములా అప్లై చేయాలి. సో ఇక్కడ మనకి క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ బి మల్టిప్లై చేసుకొని డినామినేటర్లో సైన్ ఏ పెట్టుకోవాలి. ఏ తెలుసు క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది √3 + 1. సైన్ బి అంటే సైన్ 30 మనకు తెలుసు సైన్ 30 వాల్యూ 1/2. సైన్ ఏ యాంగిల్ ఏ మనకు తెలుసు 105, ఇది √6 + √2/4. సో మళ్ళీ సింపుల్ క్యాలిక్యులేషన్ తర్వాత మనకి బి √2 రావడం జరిగింది. సో ఇక్కడ మనం అన్ని కనుక్కోవడం జరిగింది. ఏ 105, బీసీ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది, స్మాల్ ఏ కూడా క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది, బి ఏమో 2√2 అండ్ సి ఏమో 2√2, బి ఏమో √2. సో ఈ విధంగా మనము సైన్ రూల్ అండ్ సైన్ రూల్, ఇక్కడ ఈ క్వశ్చన్లో సైన్ రూల్, కొన్ని సందర్భాల్లో యాంగిల్ అడిగితే కొసైన్ రూల్ కూడా ఎలా చేయాలన్నది ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటూ చెప్తాను. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ స్టూడెంట్స్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు √2, సి ఈజ్ ఈక్వల్ టు √3 + 1. సో ఇంతకుముందు చెప్పినట్టు 3 యాంగిల్స్ 3 సైడ్స్ ఉంటాయి అన్నాను కదా. సో ఇక్కడ అన్ని సైడ్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, స్మాల్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి సైడ్స్. ఇప్పుడు మనం అన్ని క్యాపిటల్ లెటర్స్ కనుక్కోవాలి. సో క్యాపిటల్ లెటర్స్ కనుక్కోవాలంటే కొసైన్ రూల్ గుర్తుపెట్టుకోండి. యాంగిల్స్ కనుక్కోవాలంటే కాస్ ఏ ఫార్ములా, b² + c² - a²/2bc. ఇక్కడ సింపుల్ స్టూడెంట్స్, బి ప్లేస్లో √2² పెట్టుకోవాలి అండ్ సి ప్లేస్లో √3 + 1 హోల్ స్క్వేర్ ఫార్ములా పెట్టుకోవాలి అండ్ -2² 4 2 ఇంటూ బీసీ. సో ఇక్కడ సింపుల్ క్యాలిక్యులేషన్ చేసినాక మనకి కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/√2 వస్తుంది. క్యాలిక్యులేషన్ తర్వాత ఈ 1 + √3 1 + √3 క్యాన్సిల్ అయింది, 1/√2.
1/√2 అంటే కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/√2 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 45 అవుతుంది. ఎందుకు సార్ అంటే మనకి కాస్లో ఎన్ని డిగ్రీస్కి 1/√2? 45. 1/√2 బదులు కాస్ 45 పెట్టుకున్నా, కాస్ క్యాన్సిల్ అయింది, ఏ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. సో ఇక్కడ యాంగిల్ ఏ మనకు వచ్చింది. ఇక్కడ మనం బీసీ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సేమ్ మళ్ళా ఫార్ములా, కాస్ బి ఫార్ములా, ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac. ఏబిసి ఇవ్వడం జరిగింది, సింపుల్గా రిప్లేస్ చేసి మనం కనుక్కుంటే బి వాల్యూ 30 డిగ్రీస్ రావడం జరిగింది. అండ్ ఇక సికి కాస్ సి ఫార్ములా అవసరం లేదు, 2 యాంగిల్స్ వచ్చాయి కదా. ఫస్ట్ యాంగిల్ ఏంటి? ఫస్ట్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ 45 డిగ్రీస్. సో 2 యాంగిల్స్ వచ్చాయి కాబట్టి థర్డ్ యాంగిల్ ఈజీగా కనుక్కోవచ్చు. సో సెకండ్ యాంగిల్ 30 డిగ్రీస్. సో 45 ప్లస్ 30, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180 కాబట్టి 180 నుంచి తీస్తే 75ని 105. సో యాంగిల్ సి ఈజ్ 105. సో 45, 30, 105 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు ఇంకొక మోడల్లో చూద్దాము. 2 sides అండ్ 1 యాంగిల్. సో ఫస్ట్ క్వశ్చన్లో 2 యాంగిల్స్ 1 సైడ్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ 3 సైడ్స్ కనుక్కున్నాము. ఇప్పుడు 2 sides 1 యాంగిల్ ఎలా కనుక్కోవాలి? సో కొసైన్ రూల్, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి. సో ఇక్కడ ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే సిని కనుక్కోవడానికి. సో సి అంటే ఇక్కడ ఏ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఏ ప్లేస్లో 2 స్క్వేర్ రాసుకోవాలి. బి ఇవ్వడం జరిగింది 2√3 హోల్ స్క్వేర్. 2ab 2 ఇంటూ 2 ఇంటూ 2√3 కాస్ సి. కాస్ సి అంటే కాస్ 60. కాస్ 60 వాల్యూ మనందరికి తెలుసు 1/2. సారీ, 2 స్క్వేర్ ఎంత? 4. 2√3 హోల్ స్క్వేర్ వాల్యూ 12. 2 2 4, 4 2 8. సో 8√3 ఇంటూ 1/2. సో ఇక్కడ చేస్తే మనకి సి వాల్యూ 4 మైనస్ √3 రావడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ సైన్ రూల్ యూజ్ చేస్తే, సో సైన్ రూల్ సైన్ ఏ బై ఏ అన్నా, ఏ బై సైన్ ఏ అన్నా, ఆర్ సి బై సైన్ సి అన్న ఒకటే స్టూడెంట్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం సైన్ ఏ కనుక్కోవాలి కాబట్టి ఏ సైన్ సి బై సి క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. ఏ వాల్యూ సైన్ సి వాల్యూ, సైన్ సి రిప్లేస్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చిందంటే 30 డిగ్రీస్ రావడం జరిగింది. ఓకే, సైన్ ఏ 1/2 అంటే ఏ 30 డిగ్రీస్. సో ఇప్పుడు బి కనుక్కోవాలంటే మనకి 2 యాంగిల్స్ ఆల్రెడీ తెలిసాయి. ఒక యాంగిల్ 30 డిగ్రీస్, ఇక్కడ ఫస్ట్ యాంగిల్ మనకి ఇవ్వడం జరిగింది క్వశ్చన్లో 60 డిగ్రీస్. 60 ప్లస్ 30 90. 180, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ 180 కాబట్టి సో ఇది కంపల్సరీగా 90 డిగ్రీస్ ఉండాలి. సో ఈ విధంగా మనము ఈ మిగిలిన 3 పారామీటర్స్ 3 ఇస్తే ఇంకా మిగతా 3 అది సైడ్ కావచ్చు, యాంగిల్స్ కావచ్చు, ఈ విధంగా కనుక్కోవాలి స్టూడెంట్స్. ఇక్కడ చూడండి ఇంకొక క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2, సి ఈజ్ ఈక్వల్ టు √3 అయింది కాబట్టి కాస్ ఏ, కాస్ బి, కాస్ సి కనుక్కుంటే మనకు 3 యాంగిల్స్ వస్తాయి. సో 2 యాంగిల్స్ కనుక్కుంటే సరిపోతుంది. థర్డ్ యాంగిల్ 180 మైనస్ ఈ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ చేస్తే వస్తుంది. సో 16, 15, 14 తర్వాత సో మనకి ఇంకో క్వశ్చన్ 13th అంటే లాస్ట్ క్వశ్చన్ పార్ట్ సిలో, అంటే 4th క్వశ్చన్ అనుకోవచ్చు. ఇందులో జనరల్గా పార్షియల్ ఫ్రాక్షన్స్లో నుంచి క్వశ్చన్ ఆర్ మ్యాట్రిసెస్లో నుంచి క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ మనం చేసాం, మీకు గుర్తుండే ఉంటుంది. సో ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ని ఎలా చేయాలనేది కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చూద్దాం. సో ఈ విధంగా క్వశ్చన్ అడుగుతాడు, 2x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 రిజాల్వ్ చేసి పార్షియల్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయమని అడుగుతున్నాడు. సో ఇక్కడ డినామినేటర్ని చూసుకున్నట్టుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1ని ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ఇది డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 బదులు ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాసుకోవాలి. న్యూమినేటర్ అదే విధంగా రాసుకోవాలి. ఇక్కడ కంపల్సరీగా పార్షియల్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఏ బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏ రాసుకొని డినామినేటర్లో ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్లో మనకి ఎక్స్ ప్లస్ 1 ఉంది, ఎక్స్ ప్లస్ 1 ఉంది. సో ఇక్కడ ఒక పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1ని ఇక్కడ ఏ డినామినేటర్లో బి యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అదే ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ఉందనుకో, సో డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ఉందనుకో, దీన్ని ఏ బై ఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్గా రాసుకోవాలి. అంటే ఈ ఎక్స్ స్క్వేర్లో 2 ఎక్స్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎక్స్ని ఏ కింద, ఎక్స్ స్క్వేర్ని యాజ్ ఇట్ ఈస్గా బి కింద పెట్టుకోవాలి. దీన్ని ఎల్సిఎం అంటాం సింపుల్గా. సో ఒక్కసారి ఈ విధంగా రాసుకున్నాక మనం ఏం చేయాలంటే డినామినేటర్ని క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే డినామినేటర్ ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమైపోతుంది అంటే క్యాన్సిల్ చేసే ముందు ఈ ఏని ఎక్స్ ప్లస్ 1తో మల్టిప్లై చేయాలి, బిని ఎలాంటి దాంతో మల్టిప్లై చేయదు. ఎందుకంటే యాక్చువల్లీ ఇక్కడ ఎల్సిఎం ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ వస్తుంది. ఎక్స్ ప్లస్ 1కి ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్కి ఎల్సిఎం ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ ప్లస్ 1
ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే x+1 హోల్ స్క్వేర్ వస్తుంది? x+1 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అది న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. సో బిలో ఈ x+1 హోల్ స్క్వేర్ 1 టైమ్తో మల్టిప్లై చేస్తే వస్తుంది కాబట్టి b ఇంటూ 1. సో ఇక్కడ a ఇంటూ x+1 న్యూమరేటర్ని దీంతో x+1తో మల్టిప్లై చేయాలి. b ఇంటూ 1 ఇస్ b. సో ఇక్కడ చేశాక ఇక్కడ డినామినేటర్ ఏదైతే ఉందో x+1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కూడా డినామినేటర్లో సేమ్ ఉంది కాబట్టి అవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఏం మిగిలింది? 2x మిగిలింది, అదే రాసుకుంటున్నాను. a ఇంటూ x+1 అది రాసుకోవడం జరిగింది. b1 జా b. సో ఇది ఒక్కసారి ఇంతవరకు వచ్చింది అనుకోండి, మనకి హాఫ్ ఆఫ్ ద ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే x ప్లేస్లో -1 రిప్లేస్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మీద ఏంటి అంటే ఎందుకు x ప్లేస్లో -1 పెట్టుకోవాలి సార్ అని అడుగుతారు. సో సింపుల్, ఇక్కడ ఏని 0 చేయాలి. నేను ఈ ఏని తీసేయాలి అంటే x ప్లేస్లో -1 పెడితేనే ఇది క్యాన్సిల్ ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే -1 + 1 0, a ఇంటూ 0 ఇస్ 0. ఈ టర్మ్ 0 అయిపోతే ఇప్పుడు b వచ్చింది. ఇక్కడ రైట్ సైడ్ b మిగిలింది కాబట్టి ఇది 0 అయిపోయింది కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -1. మనం ఏమనుకున్నాం? x -1 అనుకున్నాం కదా. 2 ఇంటూ -1 ఎంత? -2. సో b ఈజ్ ఈక్వల్ టు -2. సో ఇక్కడ ఏ ప్లేస్లో -1 ఎందుకు పెట్టడం జరిగింది అంటే ఈ టర్మ్ని 0 చేయడానికి ఏ ప్లేస్లో మైనస్ పెట్టినా. ఇక్కడ 2 ఉందనుకోండి, x ప్లేస్లో -2 పెట్టుకోవాలి సింపుల్గా. సో ఇక్కడ 3 ఉంటే x ప్లేస్లో -3, ఇక్కడ -3 ఉంటే +3 పెట్టుకోవాలి టు మేక్ దిస్ టర్మ్ 0. ఏదైతే ఇక్కడ x ప్లేస్లో పెట్టుకుంటున్నామో అదే వాల్యూ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా అదే పెట్టుకోవాలి. సో ఈ కండిషన్లో మనకి b వాల్యూ -2 రావడం జరిగింది. సో ఒకసారి వాల్యూస్ రిప్లేస్ చేశాక మనం x ప్లేస్లో మళ్ళీ x ప్లేస్లో మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనము కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఏంటి? 2x, రైట్ సైడ్ a ఇంటూ x ఉంది కదా. a ఇంటూ x ఈజ్ ax, x క్యాన్సిల్ అయిపోయింది. a ఈజ్ ఈక్వల్ టు 2. సో a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు -2 కాబట్టి మనము ఇంతకుముందు ఏమనుకున్నాం? స్టార్టింగ్ ఆఫ్ ద క్వశ్చన్లో 2x/a/x+1 b/x+1 హోల్ స్క్వేర్ అనుకున్నాం కదా. a మనకు రావడం జరిగింది వాల్యూ విచ్ ఈస్ 2/x+1, b/x+1 హోల్ స్క్వేర్ కాబట్టి -2/x+1 హోల్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఉన్న మైనస్ ఎందుకు రాసినానంటే b వాల్యూ -2 కాబట్టి. ఈ విధంగా మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై అయిపోతుంది. రిజాల్వ్ 9/x-1 ఇంటూ x+2 హోల్ స్క్వేర్. ఈ x+2 హోల్ స్క్వేర్లో మనకి x+2 సపరేట్ తీసుకోవాలి, x+2 హోల్ స్క్వేర్ సపరేట్ తీసుకోవాలి. ఎప్పుడు స్క్వేర్ ఉన్నా వితౌట్ స్క్వేర్ అండ్ విత్ స్క్వేర్ సపరేట్ తీసుకొని, సో ఫస్ట్ a అని రాసుకోవాలి x+1 దీన్ని, తర్వాత b/x+2 వితౌట్ స్క్వేర్ అండ్ c/x+2 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద జనరల్ ప్రాసెస్ ఫర్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు ఒకసారి తీసుకున్నాక మనం ఏం చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. ఇందులో ఎల్సిఎం ఏంటి? x+2 హోల్ స్క్వేర్ ఇంటూ x-1, ఇది ఎల్సిఎం. ఓకే, సో ఎన్నో టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకోవాలి. సో x-1 క్యాన్సిల్ అయిపోతుంది ఏ కింద. సో మిగిలింది ఏంటైతుందో అది న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. ఇది సింపుల్ ఎల్సిఎం ప్రాసెస్ స్టూడెంట్స్, మీరు 10th క్లాస్లో కూడా చేశారు, మీకు గుర్తే ఉంటుంది. సో a ఇంటూ x+2 హోల్ స్క్వేర్ చేయాలి. సో ఇప్పుడు x+2, ఇక్కడ x+2 ఒకటి ఉంటుంది స్క్వేర్లో, ఈ x+2ని x-1ని bతో మల్టిప్లై చేయాలి. b ఇంటూ x+2 ఇంటూ x-1. ఇక్కడ cలో x+2 హోల్ స్క్వేర్ ఆల్రెడీ ఉంది కాబట్టి x-1ని cతో మల్టిప్లై చేయాలి. సో ఈ విధంగా మనకి a పక్కన ఉన్న నంబర్, b పక్కన ఉన్న వేరియబుల్స్, c పక్కన వేరియబుల్స్ ఎల్సిఎం ద్వారా తీసుకోవాలి. అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న డినామినేటర్, ఎల్సిఎం తీసుకున్న డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనల్గా మనకి ఈ విధంగా న్యూమరేటర్ని ఈక్వేట్ చేయాలి. సో ఇక్కడ చూడండి 9 ఈజ్ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి ఫస్ట్ మనం x ప్లేస్లో 1 పెట్టుకోవాలి. ఎందుకు 1 పెట్టుకోవాలి? సో x ప్లేస్లో 1 పెట్టుకుంటే ఈ టర్మ్ 0 అయిపోతుంది. 1 - 1 0. ఇక్కడ c కూడా 1 - 1 0 అయిపోతుంది. సో b టర్మ్ 0 అయిపోయింది, c టర్మ్ 0 అయిపోయింది కాబట్టి మనకి a ఇంటూ 1 + 2 ఎంత? 3. సో 9 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 + 2 3 స్క్వేర్ అయింది. 9 ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ వాల్యూ 9. సో a ఈజ్ ఈక్వల్ టు ఈ మల్టిప్లికేషన్ ఎక్కడ సైడ్ పోతే డివిజన్ అయిపోతుంది కాబట్టి 9/9 1. సో a 1 వచ్చింది. అలాగే x ప్లేస్లో -2 పెట్టుకుంటే c వస్తుంది -3, అండ్ 0 పెట్టుకుంటే మనకి
సి వస్తుంది విచ్ ఇస్ -3.19. ఇప్పుడు మనం ఫస్ట్ కండిషన్ ఏదైతే అనుకున్నామో దాంట్లో ఏబిసి వాల్యూస్ని రిప్లేస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు సాల్వ్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.